టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ పై నో క్లారిటీ, కమిషన్ చైర్మన్ 3 మెంబర్ల రాజీనామా ఆమోదించని గవర్నర్, రిజైన్ చేయబోమంటున్న ఇంకో 2 మెంబర్లు, కొత్త బోర్డు వస్తేనే రిక్రూట్మెంట్ రిజల్ట్స్ పై ముందుకట్టు. సో గ్రూప్ 2 పరీక్షల తేదీలు ప్రకటించడం జరిగేది డౌటే. సో మొత్తానికైతే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ఏ విధంగా జరుగుతుంది ఇప్పటివరకు దానిపైన మరి రేవంత్ రెడ్డి ఒక్క రివ్యూ కూడా చేశారో లేదు నాకైతే ఐడియా లేదు, చేయనట్టే తెలుస్తుంది, చేస్తే మనకు క్లియర్గా బయటకు వస్తుంది. కాబట్టి ఇంతవరకు స్పష్టమైనటువంటి రివ్యూ చేయాలని తెలుస్తూ ఉంది. ఓన్లీ కేవలం కమిషన్ చైర్మన్ ఒక 3 సభ్యులు ఎవరైతున్నారో వాళ్ళ రాజీనామా చేశారు, కానీ మిగతా వాళ్ళు గవర్నర్ ఇంతవరకు ఆమోదించలేదు. ఇంకో 2 రాజీనామా చేయాల్సింది, వాళ్ళు చేయట్లేదు మరి. సో అందుకే గందరగోళంగా ఉంది టీఎస్పీఎస్సీ పరిస్థితి. ఇప్పుడు తీసుకోబోయే రిజల్ట్స్ వచ్చే కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటిని మళ్ళీ ఇంటర్వ్యూలో అపాయింట్మెంట్స్ ఇవ్వాలి. ఆ తర్వాత ఈరోజు టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది, మరో 10 రోజుల్లో దాన్ని మరి వాయిదా వేస్తారా, నా దేశం కొనసాగిస్తారని వాయిదా వేసే అవకాశమే ఉంది. సో ఇదంతా కూడా టీఎస్పీఎస్సీ సంబంధించిన ఎగ్జామ్స్ గురించి ఈరోజు క్లారిటీ ఇవ్వకపోతే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈరోజు కాంగ్రెస్ పార్టీపై పడే అవకాశం ఉంటుంది. ఎంతో కాలం తప్పట్లేదు. వాస్తవంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్పై క్లారిటీ రావడం లేదు. గ్రూప్ 2 పరీక్షల తేదీలను అసెంబ్లీ ఎన్నికల టైంలో కమిషన్ ప్రకటించినప్పటికీ ఇప్పుడు వాటిని ఆ తేదీలో నిర్వహిస్తారా లేదా అనేది డౌటే. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కమిషన్ చైర్మన్తో పాటు మరో 3 సభ్యులు రాజీనామా చేశారు. ఆ రాజీనామాలపై ఇప్పటికీ గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోపక్క ఇంకో 2 సభ్యులు మాత్రం ఎప్పటిలాగే విధిలో కొనసాగుతున్నారు. రాజీనామాలను గవర్నర్ ఆమోదించి కొత్త బోర్డు వస్తేనే కమిషన్ కార్యాచరణ ఎగ్జామ్ పై స్పష్టత రానుంది. గ్రూప్ 2 ఎగ్జామ్స్ జనవరి 6-7 తేదీలో నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో టీఎస్పీఎస్సీ ప్రకటించింది. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏడాది కింద నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పటికీ 2 సార్లు ఈ పరీక్ష వాయిదా పడ్డాయి. కమిషన్ చైర్మన్ మరో 3 సభ్యులు రాజీనామా చేయడం, కమిషన్ ప్రక్షాళన ఇష్యూ నేపథ్యంలో మరోసారి గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా పడే అవకాశం ఉంది. అయితే వాయిదా అంశాన్ని మాత్రం అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. కమిషన్లో చైర్మన్ లేదా మినిమం 3 సభ్యులు ఉంటేనే పరీక్షల నిర్వహణ గురించైనా వాయిదా గురించైనా ప్రకటించే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 3 తదితర పరీక్షల నిర్వహణ అంశం కూడా పెండింగ్లో పడింది. 9210 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన గ్రూప్ 4 ఫలితాలు విడుదల కాలేదు. వీటి కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. పలు పోస్టులకు సంబంధించిన ఫలితాలు కూడా రావాల్సి ఉందట. అదే మొత్తానికైతే టీఎస్పీఎస్సీ యొక్క పరిస్థితి గజిబిజిగా ఉంది. ఇటు కమిషన్ చైర్మన్ సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించదు, అందులో స్టాఫ్ కూడా సరిగ్గా లేకపోవడము, ఆ గ్రూప్ 2 మీద ఇంతవరకు ఒక అడుగు కూడా ముందుకు లేకపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈరోజు కొంత గందరగోళంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దీనిపైన సీఎం ఫోకస్ పెట్టాలి, లేదంటే ఇక మీ కర్మ ఏం చేయలేం. మీరు బీఆర్ఎస్ కంటే ఎక్కువ నెగిటివిటీ మూట కట్టుకునే అవకాశం కూడా ఉంటుంది వాస్తవంగా.